హలో నమస్తే, వెల్కమ్ టు ఎక్లాస్ కిచెన్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మేము బోయకొండ, అంటే ఇది మేము ఉండేది మదనపల్లి, చిత్తూరు డిస్టిక్. ఇప్పుడు అన్న డిస్టిక్ లాగా చేశారు. బోయకొండకి వెళ్తూ ఉంటాం అనమాట. తరచూ ఎవ్రీ ఇయర్ మా మావయ్య గారు అయితే అమ్మవారికి బాణం పెడతారు. కోళ్ళని అయితే తీసుకెళ్తాము. కానీ ఈసారి అయితే మేకని, పొట్టేల్ని వేస్తున్నారనమాట, అమ్మవారికి ఇస్తున్నారు. సో మేము ఒకరోజు ముందుగానే అక్కడికి వెళ్ళిపోయాం. ఎందుకంటే మాకు జస్ట్ 1.5 అవరే బోయకొండ. కానీ మార్నింగ్ బయలుదేరాలంటే లేట్ అవుతుంది కాబట్టి నైట్లోనే వెళ్ళాము. అక్కడ నుంచి మీరు ముందు చూపించినట్టు కొండపైన చూడొచ్చు. ఇది వచ్చి ఎంట్రన్స్. అచ్చం చాలా బాగా డెవలప్ చేశారండి అమ్మవారిని గుడి అయితే. సేమ్ కాటేజీల్లాగా చాలా బాగా, రూమ్స్ చాలా బాగున్నాయి, ఉండడానికి కూడా చాలా బాగుంది. ఇంకా ఇది వచ్చి ఎంట్రన్స్ అనమాట. నైట్ 7 అయింది అప్పుడు టైము. 7:30 అరౌండ్ 8, నాకైతే గుర్తులేదు. సో ఇట్లా మేము ఒకసారి బయటకు వచ్చామన్నమాట. అమ్మవారికి చీర కావాలి అంటే ఇట్లా చూద్దామని చెప్పి వచ్చాము. కానీ కొంచెం కాస్ట్ అనిపించి మేమైతే కొనలేదు. పైన గుడి దగ్గర అమ్ముతారు అంటే ఇంకా అక్కడ కొందామని ఫిక్స్ అయ్యాం. ఇది వచ్చి వసతి గృహంలో ఇక్కడ ఇస్తారనమాట. చాలా బాగున్నాయండి. ఇండివిజువల్ రూమ్స్, గ్యాస్ స్టవ్ అది వాళ్ళు వంట పాత్రలు అన్నీ దొరుకుతాయి. గ్యాస్ అయితే మనం తీసుకెళ్ళాలి. సో చాలా అనమాట, చాలా బాగా డెవలప్ చేశారు. రూమ్స్ కూడా పెద్ద పెద్ద రూమ్స్ ఉన్నాయి. అంటే ఒక బాగా పడుకోవడానికి కానీ, ఉండడానికి కానీ, వాటర్ ఫెసిలిటీ అన్నీ బాగున్నాయి. మేము భోజనాలు కూడా 2 రూములు తీసుకున్నాము. ఒక రూమ్లో అందరికీ వంట కార్యక్రమం అండ్ భోజనాలు పెట్టడానికి కూడా మాకు సరిపోయింది. చూసారా, నైట్ చాలామంది కర్ణాటక నుంచి, అవుట్ స్టేట్స్ నుంచి చాలామంది అయితే వచ్చారండి. అలాగే మన తెలుగు వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఇప్పుడు ఆషాఢ మాసం కదా, అందుకని ఎక్కడ ఖాళీ లేదనమాట కొండ. నైట్లోనే వచ్చి స్టే అయ్యి ఎర్లీ మార్నింగ్ దర్శనం చేసుకుని వంటలు అవన్నీ అయ్యేటప్పటికి టైం పడుతుంది కాబట్టి ఇలా నైటే వచ్చేస్తున్నారనమాట. మేమైతే మా మావయ్య గారు అయితే ఇది ప్లాన్ చేశారు. నైట్ పడుకుని రెడీ అయ్యి ఇంకా మేము చూసారా పొట్టేలు తీసుకుని వెళ్తున్నాము గుడికి. అమ్మవారికి బలి ఇవ్వడానికి అయితే మేము వెళ్తున్నాము. అదైతే చాలా భయపడుతుంది పాపం. ఇంకా సుమోలో వెళ్తున్నాం అనమాట దాన్ని తీసుకుని గుడి దగ్గరికి. కానీ చాలా బాగా దర్శనం అయ్యి చాలా బాగా జరిగిందండి. అక్కడి నుంచి ఇలా ఆ చుట్టుపక్కలంతా కూడా అది ఒక కొండ కాబట్టి అలా అడవి ప్రాంతం లాగా ఉంటుందన్నమాట. చాలా ఆహ్లాదకరంగా ఉంటుందండి. నేచర్ని ఎంజాయ్ చేసే వాళ్ళకైతే చాలా బాగుంటుంది బోయకొండ. ఇదంతా వ్యూ మనం గుడి దగ్గర నుంచి వచ్చేస్తుంటే కనుక వ్యూ ఇట్లా కనిపిస్తుంది. చూసారా ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. అందరూ ఇంకా గుడి పైకి వెళ్తున్నాం మేము. ఇలా భక్తులు అందరూ, అంటే మార్నింగ్ అప్పుడు 7 అయింది. 7కి అంతమంది వచ్చారనమాట. మేకలు తీసుకెళ్లే వాళ్ళు, మేకలు, పొట్టేళ్ళు, కోళ్ళు, ఎవరికి కన్వీనియంట్గా ఉంటే ఎవరు ఏది మొక్కుకుంటే అది అమ్మవారి వాళ్ళ యొక్క శక్తి సామర్థ్యాలను బట్టి అమ్మవారికి అయితే సమర్పిస్తున్నారు. సో ఇంకా అట్లా వెళ్ళామన్నమాట. కొండపైకి అయితే మేము వెళ్ళాం దర్శనానికి. ఇంకా దించుతున్నారు ఇంకా పొట్టేళ్ళని అయితే. చాలా బాగుందండి. చాలా మహిమ గల పుణ్యక్షేత్రం అన్నమాట. ఇక్కడ ఆంధ్ర, తెలంగాణ, రాయలసీమ నుంచే కాదండి, ఎక్కువ కర్ణాటక నుంచి ఎక్కువ మంది వచ్చేవాళ్ళు ఉంటారు. ఇది కొలను. ఇక్కడ కాళ్ళు చేతులు కడుగుని తల మీద నీళ్ళు చల్లుకుని గుడికైతే వెళ్తారు. ఇది చాలా ఫేమస్ కొలను. ఎప్పుడు వాటర్ ఉంటుందని చెప్పారండి. ఇది అమ్మవారు పైకి వెళ్ళే దారి అన్నమాట. ఫస్ట్ అయితే కాళ్ళు అయితే కడుక్కుందాము. తల మీద కొన్ని నీళ్ళు అయితే చల్లుకుని అమ్మ దర్శనానికి అయితే బయలుదేరుతాం. నేను దిగుదామని ట్రై చేశాను కానీ జారేటట్టు ఉండిందండి. ఇంకా దిగకుండగానే అట్లా కాళ్ళు అయితే కడుక్కుంటున్నాను నేను. కొన్ని నీళ్ళు తల మీద చల్లుకుంటున్నాను. మీరు ఎవరైనా ఇక్కడ రాయలసీమలో ఉన్నట్లయితే కనుక, ఎవరు ఎప్పుడు వెళ్ళకపోతే కనుక కంపల్సరీగా ఏదో ఒక రోజు అయితే చాలా బాగుంటుందండి. ఎక్కువ మంది కూడా ఉంటారు. సండే కానీ, మంగళవారం కానీ, ఫ్రైడే కానీ ఎక్కువ ఇట్లా బాణం పెట్టుకుని ఉంటారు. మీరు వెళ్ళాలనుకుంటే అందరినీ చూడి హడావుడిగా వెళ్ళాలంటే ఇలా వెళ్ళాలి. అమ్మవారి దర్శనానికి అయితే మామూలు రోజులు వెళ్ళినట్లయితే కనుక ప్రశాంతంగా దర్శనం అయితే జరుగుతుంది అన్నమాట. మేము రూమ్లోనే పరవాన్నం వండుకుని, పొంగలి అంటారు రాయలసీమలో, పొంగల్ చేసుకొని పొట్టేలను తీసుకొని ఇక్కడైతే పూలమాలలు
అమ్మవారికి చీర జాకెట్టు, ఇప్పుడు ఆషాఢ మాసం కాబట్టి వడి బియ్యం కూడా ఇస్తున్నారంటండి. ఇక్కడ మా అత్తయ్య గారు ఒక సెట్ తీసుకుని ఇంకా బయలుదేరామన్నమాట గుడికి. ఇవైతే మెట్ల దారి ఇది, ఇట్లా నడుచుకుంటూ వెళ్ళామన్నమాట. మీరు ఇలాంటి దగ్గరలో ఉన్నా లేకపోయినా ఎక్కడైనా ఒక ఎప్పుడు ఏ ప్లేస్ కాకుండా స్పెషల్ ప్లేస్కి వెళ్ళాలి అనుకున్నప్పుడు ఇట్లా వస్తే చాలా బాగుందండి. చాలా ఎంజాయ్ చేయొచ్చు. అండ్ ఫుడ్ కూడా దొరుకుతాయి, హోటల్ ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి. మనం ఏం వండుకుని తీసుకెళ్ళాలని ఏం లేదు. చుట్టుపక్కల ఏరియాలో హోటల్స్ అవైలబుల్గా ఉంది, ఉండొచ్చు, సేద తీరచ్చు, హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. చాలా బాగుందండి. ఇది కొండ. ఇప్పుడు కాళ్ళు కడుక్కున్నాం కదా, అక్కడ నుంచి ఈ కొండపైకి అయితే మెట్ల దారిలో వెళ్తున్నాం అన్నమాట. ఇలా నెత్తిపైన బాణం, పొంగలి, టెంకాయలు, పూలు, గాజులు, పసుపు, కుంకుమ, చీర, జాకెట్ అన్నీ తీసుకొని అమ్మవారికి సమర్పించేదానికైతే ఈ మెట్ల దారిలో మేము వెళ్తున్నాం అన్నమాట. ఈ చోట్ల అన్నీ అవైలబుల్గా దొరుకుతాయండి. ఏమీ మనం ఇంటి దగ్గర నుంచి పట్టుకెళ్ళాలని ఏం లేదు. అంటే బాణం పెట్టాలి అంటే ఇంటి దగ్గర నుంచి తీసుకుని వెళ్ళాలి కంపల్సరీగా. మనం దర్శనానికి కనుక ఇక టెంకాయ అవన్నీ ఇక్కడ దొరుకుతాయి, మనం కొనుక్కోవచ్చు. గుడికి అయితే వెళ్ళి ఇంకా అక్కడ సెల్లో పిలవలేదు, ఇంకా లోపల అయితే ఏం తెలియదు. ఇంకా వచ్చే దారిలో దర్శనం అయిపోయిన తర్వాత ఇంక ఇవన్నీ అమ్ముతున్నారు అన్నమాట. కొంచెం చిన్న సైజు తీర్థంలాగా, జాతరలాగా ఇవన్నీ ఎడాగడా ఈ బొమ్మలు, వస్తువులు ఇవన్నీ ఉన్నాయి. కొనుక్కోవచ్చు. ఇవన్నీ అమ్ముతున్నారు అన్నమాట. చాలా జనం ఉన్నారండి. అప్పుడు 8:30-9 అయిందంటే ఆ టైంలోనే అంత రష్ ఉండింది. ఆ రోజు చాలామంది ఉన్నారంట. ఏంటి అంటే ఆషాఢ మాసం కదండి, అందుకు చాలా ఫుల్గా రష్గా ఉంది అని అన్నారు. 11కి దర్శనానికి వెళ్తే 4 o'clock వచ్చారండి బయటికి. అంత పెద్ద క్యూ ఉందన్నమాట. ఇవన్నీ కార్లు, వెహికల్స్ పైన వచ్చేవాళ్ళు. ఇది బోయకొండ టెంపుల్. ఇదంతా చుట్టూ ఇట్లా రివ్యూ ఉంటుంది. వ్యూ అయితే చాలా బాగుంది. మనం తీసుకెళ్ళిన పొంగలి, టెంకాయలు అన్నీనండి. ఇక్కడ నుంచి ఇంకా మేము రూమ్కి వెళ్ళిపోవాలని చెప్పి సుమో కోసం వెయిట్ చేస్తున్నాం అన్నమాట. చూసారా ఫ్రెండ్స్, ఇది చుట్టూ ఇలా ఉంటుందన్నమాట. కొండపైన ప్రసాదాలు అమ్మే కౌంటరు, టికెట్ కౌంటరు అవన్నీ ఉన్నాయి. ఇట్లా చిన్ని పిల్లలకి ఇట్లా వేషాలు వేసి, గాంధీ తాత వేషాలు అయితే వేసి కూర్చోబెట్టేశారు. అసలు గాంధీ తాతని కూడా ఫోటోని కూడా చూసుంటారు ఆ పిల్లలు అయితే. పాపం డబ్బుల కోసం వాళ్ళ చేత అట్లాంటి పనులు అయితే చేయిస్తున్నారండి. ఇట్లా చుట్టూ బాగా డెవలప్ చేశారు. నేను వచ్చి ఒక 10 years బ్యాక్ వెళ్ళిన దానికి ఇప్పుడు వెళ్ళిన దానికి చాలా డిఫరెన్స్ అయితే ఉందండి. గుడి అయితే బాగా డెవలప్ చేస్తున్నారు. ఇది చూశారు కదా, ఇక్కడ నుంచి మీకు ఒకసారి వ్యూ చూపిద్దామని మళ్ళీ వెనక్కి వచ్చానన్నమాట. అది కొండ. ఇక్కడ ఉన్నారు అమ్మవారు. చాలా మహిమాన్వితమైన స్థల పురాణం అయితే ఉందండి దీనికి. ఇలా చుట్టూ అయితే చెట్లతో మంచి పార్క్ లాగా బాగా డెవలప్ అయితే చేశారు. చుట్టూ కొండలు కనిపిస్తున్నాయి. చూసిన కొండలు చాలా బాగుంటుంది. అది అమ్మవారు వచ్చి బండని తన ఖడ్గంతో 2 ముక్కలు చేశారనమాట. నేను షూట్ చేద్దాం అనుకున్నాను కానీ ఈ లోపలే వెహికల్ అయితే మూవ్ అయిపోయింది. ఇంక ఇంటికి వచ్చిన తర్వాత, రూమ్కి వచ్చిన తర్వాత ఇంకా ఫుడ్ అయితే ప్రిపేర్ చేశారు. మన వంట మనిషిని అయితే మాట్లాడుకున్నామండి మేము. సంగటి చేశారు, ఇంకా పలావ్ రైస్ చేశారు, ఇంకా ఇటు సైడ్ తిరువాతన్నం అంటారు, ఇంకా చికెన్ కర్రీ, మటన్ కర్రీ, చికెన్ పకోడా ఇవన్నీ తయారు చేశారండి. ఇవి సంగటి ముద్దలు, ఇవి చికెను, లెమన్, ఇది పలావ్ రైస్, బిర్యానీ అన్నం అన్నమాట. ఇది పెరుగు చట్నీ, ఇది మటన్ కర్రీ, ఇంకా అక్కడైతే చికెన్ పకోడా వేస్తున్నారు. ఇట్లా మేమైతే బాగా సెలబ్రేట్ చేసుకున్నామండి. వచ్చిన వాళ్ళందరూ హ్యాపీగా అన్నం తిన్నారు. అందరికీ సరిపోయేది పెట్టి ఏమీ తక్కువ రాలేదు. కొంచెం మిగిలింటికి తెచ్చుకున్నాము. ఇంకా అందరికీ భోజనాలు అయితే మేము చేస్తున్నామండి. ఇది రూము లోపల అయితే ఒక 10 members పడతారు ఈజీగా. ఇంకా ఇట్లా జరిగింది. వీడియో నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.